హాయ్ అందరికీ నమస్కారం. 70 ఏళ్ల తర్వాత మనం ఏం చేస్తామండి? 70 ఏళ్ళు వస్తే సహజంగా మన ఇంట్లో నాన్నలో, అన్నలో, బాబాయ్లో ఎవరైనా కానీ సహజంగా ఏం చేస్తామంటే ఈటీవీలోనో, మా టీవీలోనో, ఏదో ఒక టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తూ, సీరియల్ చూస్తూ అలా కాలం గడిపేస్తాం. లేదంటే కొంత న్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే న్యూస్ ఛానళ్ళు చూసుకుంటూ సరదాగా న్యూస్ ఛానళ్ళు కూడా ఇవాళ ఎంటర్టైన్మెంటే కాబట్టి సరదాగా ఒక్కొక్క ఛానల్ ఒక్కోలా చెప్తుంటుంది కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్వాదిస్తూ ఉంటాం అనమాట. సో కానీ కొంతమంది రాజకీయాల్లో, సినిమాల్లో కూడా కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా కానీ కొంత యాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ సినిమాల్లో కూడా యాక్టివ్గా ఉండి క్యారెక్టర్ రోల్స్ చేసేవాళ్ళు ఉన్నారు, హీరోలుగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ హీరోలుగా చేసేవాళ్ళు అయినా కానీ 70 ఏళ్ల తర్వాత వాళ్ళు చాలా వరకు దాదాపు 50% నుంచి 60% వరకు డూపును పెట్టి లాగేస్తారు. వాళ్ళ ఇమేజ్ని అట్లా పెట్టేసుకుని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు సినిమాని. అంతే తప్ప 70 ఏళ్ళు వచ్చాక ఒక సినిమా కోసం అహరహం శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. చిరంజీవి గారు 158వ సినిమా మెగా కొల్లి కాంబినేషన్లో వస్తుంది. కొల్లి బాబీ, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మే 21 ముహూర్తంగా నిర్ణయించారు. దానికి సంబంధించి చిరంజీవి గారు జిమ్లో కసరత్తు చేస్తున్న దృశ్యాలు ఇవాళ రిలీజ్ చేశారు. చిరంజీవి గారు దాన్ని ఒక ప్రోమో రిలీజ్ చేశారు. చిరంజీవి గారు కేవలం ఏదో ప్రోమో కోసం చేశారనుకుంటే పొరపాటు. చిరంజీవి గారు ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తారు. ఎవ్రీడే అదొక దినచర్య ఆయనకి. సినిమాకి మధ్య కొంత అంటే తీవ్రత తగ్గించవచ్చు. గంటన్నర చేసి ఆయన అరగంట చేయొచ్చు. కానీ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పూర్తయ్యేంత వరకు రెగ్యులర్గా 1 నుంచి 2 గంటల పాటు ఆయన ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. అవసరమైతే దానికోసం 1-2 గంటలు ముందు లేస్తారు. ఆయన వయసు 71. కానీ ఆయన కష్టపడే తత్వం 17 తిరగదిప్పాల. 71ని తిరగదిప్పితే 17 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఆయన పడే కష్టం చూస్తే దీనమ్మ మనం ఎందుకు చేయట్లేదన్న ఒక కసి తపన ప్రతి ఒక్కళ్ళు రావాలి. స్ఫూర్తి ప్రదాత అని చెప్పాలి. ఒక్కసారి చూద్దాం చిరంజీవి గారి కసరత్తులు. నేను మ్యూజిక్ ఆడియో లేకుండా చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఆడియో ఉంటే మళ్ళీ మాకు కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి ఆడియో లేకుండా చూపిస్తున్నా. ఇవాళ చిరంజీవి గారు చేస్తున్న కసరత్తు చూడండి. ఆ వెయిట్లు ఎత్తడం కావచ్చు, బాడీని స్ట్రెచ్ చేయడం కావచ్చు. సో ఒక 20 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో చేయగలిగినంత శ్రమ ఆయన చేస్తున్నారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అరుస్తున్నారు. మీరు ఆడియోతో వినండి. చిరంజీవి గారు ట్వీట్స్లో ఉంది. చిరంజీవి గారు కేచిరు ట్వీట్స్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు చూడండి. ఆడియో వింటే మీకు అర్థమవుతుంది చిరంజీవి గారు ఎంత స్ట్రెచ్ చేస్తున్నారు బాడీని అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఆయన మాట్లాడుతున్నారు. సో దీంట్లో ఆడియో కాపీరైట్ రాకూడదని నేను మధ్యలో కూడా మాట్లాడుతున్నా. చిరంజీవి గారు ఏమంటారో ఒకసారి చూడండి. మే 21 ముహూర్తం కేబిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళది. అంటే ఇంకో 4-5 రోజుల్లో కలుస్తున్నామని చెప్పారు చిరంజీవి గారు. సో ఇంత కసరత్తు ఎవరు చేస్తారండి? ఎలా చేస్తారు? 71 ఏళ్ల వయసులో చిరంజీవి గారిని సార్ మీరు బాస్, మీరు అట్లా ఉండండి, మీకున్న ఇమేజ్కి సో మినిమం గ్యారంటీ పిక్చర్ లాగేయచ్చు. సో మేము పెట్టిన పెట్టుబడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఉంటే ఒక వారం సినిమా ఆడితే వచ్చేస్తుంది. మీరు అలా ఉండండి బాస్, మేము చేసుకుంటామని చెప్పేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. కానీ చిరంజీవి గారు అలా చేయరు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో చిరంజీవి గారే ఈ సినిమా చేయగలరు అని అనిపించుకోవాలని చిరంజీవి గారికి ఉంటుంది. ఈ సినిమా పలానోళ్ళు చేస్తే బాగుండేది అని ఏ రోజు కూడా ఎవరు అనలేము. ఎందుకంటే చిరంజీవి గారు అట్లా నటిస్తారు, అట్లా కష్టపడతారు సినిమా కోసం. అదే ఇవాళ చరణ్లో కూడా వచ్చింది. చరణ్ బాబు కూడా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున కసరత్తు చేశారంటే పెద్ది సినిమా కోసం. పెద్ది చూస్తే మీకు నరాలు చిట్లిపోతాయి. పెద్ది చూస్తే పెద్దిలో ఉండే లాస్ట్ 45 నిమిషాలు ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తే మీకు గూస్ బంప్స్ ఇట్లా మీకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నా మాట నమ్మండి, నాకు తెలుసు దాంట్లో ఏం జరుగుతుందో, ఎలాంటి స్టోరీ ఉందో మీకు నేను త్వరలో చెప్తాను. కానీ చిరంజీవి గారు ఏదైతే కష్టం చేస్తున్నారో నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారిని చూసి కొన్ని లక్షల మంది చిరంజీవి గారిని చూసి స్ఫూర్తి పొందారు. అలాంటిది చిరంజీవి గారిని ఇట్లా అబ్బాయి స్ఫూర్తి పొందడా? ఎక్కడి నుంచి వస్తుంది స్ఫూర్తి? అల్లు అర్జున్కి ఎక్కడి నుంచి వచ్చింది స్ఫూర్తి? చిరంజీవి గారి నుంచి వచ్చింది స్ఫూర్తి. రామ్ చరణ్కి, అలాగే వరుణ్ తేజ్కి, సాయి ధర్మ్ తేజ్కి, వైష్ణవ్ తేజ్కి, అల్లు శిరీష్కి, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చిందండి స్ఫూర్తి? కష్టపడాలి అనుకున్నది. ఇవాళ అల్లు అర్జున్ కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? మామయ్య లేకుండా నేను లేను అని చెప్పిన వీడియోలు ఎన్నున్నాయి. మామయ్యని చూసి మామయ్య చొక్కా వేసుకుంటే ఆ నల్ల చొక్కా నేను కూడా వేసుకోవాలా, మామయ్య నల్ల స్పెట్స్ పెడితే ఆ నల్ల స్పెట్స్ నేను కూడా పెట్టుకోవాలా, మామయ్య ఇలా నడిస్తే నేను ఇలా నడవాలి, మామయ్య ఇలా చూస్తే అలా చూడాలా అనుకునేంత ఫాలో అయ్యారు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ ఇవాళ సక్సెస్ అయ్యారు.
ఆ సక్సెస్ని అల్లు అర్జున్ ఒప్పుకోకపోవచ్చు. ఇది ఒప్పుకున్నాడు, చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు స్టార్ అయిపోయాను కదా, ఎవరు ఆయన తప్పుదో పట్టిస్తూ బహుశా ఆయన ఇండివిజువల్గా అనే ఒకే ఒక కారణంతో ఏదో పెడదో పట్టు ఉండొచ్చు. కానీ చిరంజీవి గారే ఆయనకి స్ఫూర్తి. ఇవాళ రామ్ చరణ్ గారు పెద్దితో ఇవాళ పాన్ ఇండియన్ షేక్ చేయబోతున్నారు. అమెరికాలో పెద్ది సినిమా ఇవాళకి రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడి నుంచి వస్తాయి, చిరంజీవి గారి దగ్గర నుంచి వస్తాయి. చిరంజీవి గారు అంటే ఆయన ఒక నిలువెత్తు లివింగ్ లెజెండ్ అండి. ఆయన చరిత్రను పాఠ్యాంశాలు పెట్టాలి. 58 సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారు 158 సినిమా చేస్తున్నప్పుడు 71 ఏళ్ల వయసులో ఎవరైనా ఇంత కసరత్తులు చేయమని అడుగుతారా? అడగరు. ఎందుకు చేస్తున్నారు? ఆయన కసి, తపన, పట్టుదల, సాధించాలన్న ఒక మొండి పట్టుదల, ఇవన్నీ పుస్తకాలు, మోటివేషన్ పుస్తకాలు రాస్తారు కదా, కసి ఉండాలి, తపన ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్తారు. బోల్డ్ అనే పదాలు, ఆ పర్యాయ పదాలన్నీ మిక్సీలో వేసి కొడితే ఈయన. సో ఈయన చరిత్ర ఇవాళ పాఠ్యాంశాల్లో పెట్టాలండి. ఎట్లా చిరంజీవి గారు తనది కాని రంగంలో తాను, అంటే తన తాతలో, ముత్తాతలో, నాన్నలో, బాబాయిలో ఎవరు లేని సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఒకే ఒక్కడుగా ఎదిగి ఇవాళ ఏకఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాల పాటు చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మహారాజుగా ఆయన వెలుగొందుతున్నాడు, నంబర్ 1గా కీర్తించబడుతున్నాడు, లెజెండ్గా గుర్తించబడుతున్నాడు. అంటే కారణం ఏంటంటే చిరంజీవి గారి కసి, తపన, పట్టుదల, చిరంజీవి గారి క్రమశిక్షణ మాత్రమే తప్ప ఫ్లూక్గా రాలేదు ఈ విజయం. కాబట్టి చిరంజీవి గారిని చూసుకుని లక్షల మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మంది చిరంజీవి గారిని చూసి ప్రవేశించారు. దీనంతటికి కారణం చిరంజీవి గారి సినిమాల్లో చిరంజీవి గారి పాత్రలతో పాటుగా నిజ జీవితంలో చిరంజీవి గారి కష్టం అని చెప్పాలి మనం. కాబట్టి చిరంజీవి గారి ఒక లివింగ్ లెజెండ్గా చిరంజీవి గారి పాఠ్యాంశాన్ని పెడితే సినిమా ఇండస్ట్రీతో పాటు అందరూ కూడా అంత కష్టపడాలి, ఒక విజయం సాధించాలంటే అంత పరిశ్రమ చెయ్యాలి అని అనుకుంటారు. డెఫినెట్గా చిరంజీవి గారు ఒక ఐకాన్, చిరంజీవి గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎవరు ఏమనుకున్నా చిరంజీవి గారే లెజెండ్, చిరంజీవి గారే స్ఫూర్తి ఈ తరానికి, ఆ తరం నుంచి ఈ తరానికి, రేపటి తరానికి కూడా.